నేను యూపీఎస్సీ క్లియర్ చేశాను అని చెప్పి ఒక అమ్మాయి తన ఫ్యామిలీ మెంబర్స్ ని, తను ఉండే ఏరియాలో ప్రజల్ని, ఈవెన్ మీడియా పీపుల్ ని కూడా పెద్ద ఏప్రిల్ ఫుల్ చేసింది మామ. అది ఏప్రిల్ ఫుల్ కాదు, ఎర్రి పప్పని చేసిందని చెప్పాలి. రీసెంట్ గా యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి మామ. ఈ రిజల్ట్స్ లో 113 ర్యాంకు శిఖా గౌతమ్ అనే ఒక అమ్మాయికి వచ్చింది. యూపీలో శిఖా గౌతమ్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ ర్యాంక్ నాదే అని చెప్పింది. ఇంకేముంది, తన ఫ్యామిలీ మెంబర్స్, తన ఉండే ఏరియాలో ప్రజలు మొత్తం అమ్మాయికి జైజేలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఈవెన్ మీడియా పీపుల్ కూడా తన ఇంటికి వెళ్ళి కొంచెం కూడా రీసెర్చ్ చేయకుండా అందరు ఇంటర్వ్యూస్ తీసుకోవడం, జైజేలు కొట్టడం స్టార్ట్ చేసేశారు. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. అయితే ఢిల్లీలో శిఖా గౌతమ్ అనే ఇంకో అమ్మాయి ఉంది. అసలు నిజమైన ర్యాంక్ వచ్చింది ఈ అమ్మాయికి. నాకు వచ్చిన ర్యాంక్ ఎవరో సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి డౌట్ తో తను యూపీఎస్సీ వాళ్ళకి ఒక లెటర్ రాసింది. ఎవరో అమ్మాయి నా ర్యాంక్ తన ర్యాంక్ అంటుంది, చూడండి, చెక్ చేయండి, వెరిఫై చేయండి అని చెప్పింది. వాళ్ళు వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఢిల్లీలో ఉన్న అమ్మాయికి ర్యాంక్ వచ్చింది, యూపీలో ఉన్న అమ్మాయికి ర్యాంక్ రాలేదు. ఆ 113 ర్యాంక్ వచ్చింది ఢిల్లీలో అమ్మాయికి. కానీ అందరూ ఏమనుకున్నారు, యూపీలో అమ్మాయికి ర్యాంక్ వచ్చిందని చెప్పారు. అందరూ పెద్ద ఏప్రిల్ ఫూల్స్ అయిపోయారు. తర్వాత యూపీలో అమ్మాయిని అడిగారు, నీ ర్యాంక్ కాదు కదా, నువ్వు ఎందుకు చెప్పాను నీ ర్యాంక్ అని అడిగితే, నేను జస్ట్ పేరు మాత్రమే చూశాను, రోల్ నెంబర్ చూడడం మర్చిపోయాను అని చెప్పింది ఆవిడ. కాదు మేడం, మీరు ఒక ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యారు కదా, ఐఏఎస్ కి ప్రిపేర్ అయినప్పుడు ఎంత క్షుణ్ణంగా చూడాలి, ప్రతిదీ మీరు ఎంత డెడికేటెడ్ గా చూడాలి, మీరు అసలు ప్రతి చిన్న పాయింట్ కూడా క్లియర్ గా చెక్ చేసుకోవాలి కదా. అంత ఈజీగా పేరు చూసేసి నేను కొట్టేశానంటే ఎలా చెప్పండి. సరే, ఈవిడ తప్పు పక్కన పెట్టండి, అసలు మీడియా పీపుల్ ఎలా వెళ్ళారండి వాళ్ళ ఇంటికి? మినిమం రీసెర్చ్ అన్న చేయాలి కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఐపీఎస్ కొట్టానని చెప్పాను అనుకోండి, కొంచెం కూడా రీసెర్చ్ చేయకుండా మా ఇంటికి వచ్చేస్తారా, వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారా? అనేది మినిమం అండి, మినిమం. చదువుకున్నారు కదా జర్నలిజం చేసింది ఎందుకు? రీసెర్చ్ చేసిన తర్వాత ఏదైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి. మరీ ఇంత పిచ్చోళ్ళు ఏందండి మీరు?